జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మహాశివరాత్రి అత్యద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాభిమానులందరూ అద్భుతంగా జరుపుకున్నారు. ప్రయాగ మహాకుంభమేళ 144 ఇయర్స్ మహాకుంభమేళ యొక్క చివరి రోజు కూడా మహాశివరాత్రి రోజే ముగియడం జరిగింది. చాలామంది మిలియన్స్ టెలివిజన్ లోపల చూసి ఉంటారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు రాత్రంతా కూడా మహాశివరాత్రి కోయంబత్తూరులోని వెలంగిరి హిల్స్లో ఉన్నటువంటి తమ యొక్క సంస్థ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఆది యోగి మహాశివుడి యొక్క సమక్షం లోపల అత్యద్భుతంగా శివరాత్రి జరుపుతారు, సెలబ్రేట్ చేస్తారనే సంగతి తెలుసు చాలామందికి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ఫాలోయర్స్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఉన్నారు. అక్కడనే కొన్ని లక్షల మంది ఆ యొక్క గ్రౌండ్ మొత్తం నిండిపోయి చూసారే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళే కాకుండా మిలియన్స్ అక్రాస్ ద వరల్డ్ ఆ యొక్క లైవ్ టెలికాస్ట్ను చూశారు. అయితే ప్రతిసారి కూడా ఇటువంటి గొప్ప గొప్ప సద్గురువుల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి పొలిటీషియన్స్ వెళ్ళడం అనేది పరిపాటి. వాళ్ళు కూడా మానవులే, వాళ్ళు దేవుడిని నమ్ముతారు, వాళ్ళకు విశ్వాసాలు ఉంటాయి, వాళ్ళకు సెంటిమెంట్స్ ఉంటాయి, వాళ్ళ సొంత ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. భారత రాజ్యాంగము ప్రతి ఒక్క వ్యక్తికి తనకు నచ్చిన దాన్ని విశ్వసించవచ్చు, తనకు నచ్చిన దాన్ని పాటించవచ్చు, తనకు నచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు స్పీక్, రైట్ టు బిలీవ్, రైట్ టు ఫాలో, రైట్ టు ప్రొపగేట్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది ఈ ప్రాథమిక రాజ్యాంగ హక్కులు భారత రాజ్యాంగము భారతదేశ ప్రజలందరికీ ఇచ్చిందనమాట. అయితే సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అయితే భారత రాజకీయాలను గత 70 ఏళ్ళ నుంచి, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి గత దశాబ్దాల లోపల పరిశీలన చేసిన వాళ్ళకు తెలుస్తుంది. ఇది మన భారతదేశంలో రాజకీయాలు ఎలా పనిచేస్తాయి, మీడియా ఎలా పనిచేస్తుందని అందరికీ తెలుసు. మొన్న శివరాత్రి రోజు సద్గురు ఈషా ఫౌండేషన్కు ఇప్పుడు శివరాత్రి పర్వంలో పాల్గొనడానికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చారు. అట్లే కాంగ్రెస్కు సంబంధించిన డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం శశికుమార్ కూడా వచ్చిండు, శివకుమార్ సారీ. అయితే అప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ప్రశంసిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రొవిన్సెస్ అన్నింటినీ కూడా ముందే 15th ఆగస్ట్ కంటే ముందే అనేక రాజుల స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ, మోర్ దాన్ 1500 ప్రొవిన్సెస్, ఇండిపెండెంట్ ప్రొవిన్సెస్ అన్నింటినీ కూడా కలిపి భారతదేశాన్ని నిర్మాణం చేసిండు అనమాట. భారతదేశ ఐక్యతకు కృషి చేసినటువంటి మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు తర్వాత మనము గతం లోపల అనేక టెర్రరిజము, బాంబ్ బ్లాస్టులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల లోపల హైదరాబాదు, చెన్నై, కోయంబత్తూర్, కాశ్మీర్, ఢిల్లీ, ముంబై, ఇట్లా గుజరాత్, అక్షర్ధామ్, గోకుల్ ఛాట్, దిల్సుఖ్ నగర్, ఇట్లా బాంబు బ్లాస్టులు పేలని లేవు, ఎన్కౌంటర్లు కానీ లేవు, టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగడం లేదు. భారతదేశంలో టెర్రరిజంతో అనేక దశాబ్దాల పాటు భారతదేశం బాగా సఫర్ అయింది. వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, లక్షల మంది సైనికుల ప్రాణాలు పోయాయి 75 ఏళ్ళ లోపల. గత కొంతకాలంగా టెర్రరిజం బాగా కంట్రోల్ చేయబడింది. ఇప్పుడు బాంబు బ్లాస్టులు ఇక్కడ నిర్మించడం లేదు దేశం లోపల. వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా అమిత్ షా కూడా చాలా గ్రేట్గా వర్క్ చేస్తున్నారు హోమ్ మినిస్టర్ అని అమిత్ షాను అప్రిషియేట్ చేసిందన్నమాట సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. అది మీడియాకు, కాంగ్రెస్కు, కమ్యూనిస్ట్కు అబ్జెక్షనబుల్గా అనిపించింది అనమాట. అది వినరాని మాట, మహాపాపం మాటగా వాళ్ళకి అనిపించింది అనమాట. వెంటనే రెడ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వెంటనే ఆయన టీవీ లోపల ఇక ఆగకుండా వెంటనే వచ్చేసి, అంటే నెక్స్ట్ రోజు రెడ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వచ్చి ఈ స్టార్టెడ్ బ్లబరింగ్. ఏంటిదంటే
సద్గురువు ఇష్టం ఉంటే బీజేపీలో జాయిన్ కావచ్చు, పాలిటిక్స్లో జాయిన్ అయ్యి ఆయన ఎంపీ కావచ్చట. ఫులిష్ ఫెలో. ఎంపీ పోస్ట్ మినిస్టర్ అనేది సద్గురుకు ఈజ్ అ పీనట్. సద్గురువుకు 200 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, సామాన్య ప్రజలే కాడి నుంచి దేశాధినేతలు కూడా ఆయనను గురువుగా గౌరవిస్తారు. గురుస్థానము మా భారతదేశ సంస్కృతి వల్ల గురుస్థానమే పెద్దది. తల్లి తండ్రి తర్వాత గురువు పెద్ద స్థానం అనమాట. ఆ గురుస్థానం ముందు ఈ ఎంపీ మినిస్టర్ అనేది ఒక పైసా కూడా పనికి రాదురా. మీకు భారతదేశ సంస్కృతి పట్ల మీకు గౌరవము కానీ, భారతీయ విలువల పట్ల మీకు అవగాహన కానీ లేని మీరు విదేశీ భావజాలానికి అమ్ముడుపోయినటువంటి వాళ్ళు, విదేశీ డబ్బులకు అమ్ముడుపోయినటువంటి దేశద్రోహులు, ఈ దేశ సంస్కృతి పట్ల ఎటువంటి గౌరవము లేనటువంటి, ఏ విలువలు లేనటువంటి అమ్ముడుపోయిన కమ్మీస్ కాబట్టి మీకు అది తప్పగా అనిపించవచ్చు. గురువు అనేవాడు తల్లి తర్వాత అంత గొప్ప స్థానం అన్నమాట. అది పేరెంట్స్ తర్వాత. ఆయనకు కులము, మతము, భాష, ప్రాంతము, పొలిటికల్ పార్టీ, ఈ దేశము, ఆ దేశము, వీడి శత్రువు, వాడు మిత్రుడు, వీడి చుట్టము, వాడు వీడి నాబోడు, వాడు పరాయోడు అనే భేదాలు ఏ భేదభావాలు ఉండవు. గురువుకు అందరూ సమానులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చినా కూడా అందరినీ సమానంగా అభిమానించడము, అప్రిషియేట్ చేయడము, వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని ప్రైజ్ చేసి అప్రిషియేట్ చేసి వాళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఇంకా మంచి పనులు చేయించాలని ప్రయత్నించేవాడే గురువు. తప్పు చేస్తే ఇది తప్పు అని ఖండించి ఇటువంటి చేయకూడదని చెప్పేవాడు గురువు. రాగద్వేషాలు మీకుంటే రాగద్వేషాలకు అతీతంగా గురువు ఉంటాడు మేడం. మనవులు అలా ఉండడం సాధ్యమంటే మీకు సాధ్యం కాదు. మీ ఎక్స్పీరియన్స్ లేదు కదా. పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాప జీవితమే గడిపి, పాపంలోనే చచ్చేటువంటి పురుగుల లాంటి మానవులకు ఒక గురువు యొక్క ఆలోచన స్థాయి ఎలా ఉంటుంది, అనే కాన్షియస్నెస్ లెవెల్ ఎలా ఉంటుంది, అనే ఎట్ వాట్ లెవెల్ హీ యాక్ట్స్, ఎట్ వాట్ లెవెల్ హీ స్పీక్స్ అనేది మీకు ఊహకు అందదనమాట. ఇట్ ఈస్ బియాండ్ యువర్ కాంప్రహెన్షన్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ థింకింగ్ కెపాసిటీ. ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్లో ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఒక సద్గురువు ఆయన బియాండ్ డ్యుయాలిటీ, ఆయన ఒక అద్వైత గురువు అనమాట. అద్వైతం అంటే వన్నెస్. అద్వైతమైన మళ్ళీ ఏదో మతం అని, శంకరాచార్య మతం అనేది ఏదో మళ్ళీ బ్రాండింగ్ ఎలా కాచుకొని కూర్చుంటారు అనమాట. ఈ కమ్మిగాన్లు, ఈ కాంగిగాన్లు, పాషణ మత పోలంతా కూడా ఫులిష్ ఫెలోస్. ఒక బ్రాండ్కు, ఒక కలర్కు పరిమితమైంది కాదరా. ఈ విశ్వంలో పడి ఉన్న అన్ని కలర్లు ఒకే ప్రకృతి, ఒకే శక్తివి. అన్ని కలర్లు ఆ శక్తివే, అన్ని రంగులు ఆ శక్తివే, అన్ని రుచులు ఆ శక్తివే, అన్ని వాసనలు ఆ శక్తివే. ద ఎంటైర్ కాస్మస్ యూనివర్స్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సేమ్ వన్ ఎనర్జీ, వన్నెస్. ఆ యొక్క సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సబ్స్ట్రాటమ్, అధిష్టాన చైతన్యం అంటారట. అంటే అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నటువంటి శక్తి ఏదున్నదో, ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఆరిజిన్ ఏమున్నదో, ఆ ఆరిజిన్తో ఇమ్మర్స్ అయిపోయి తాదాత్మ్యం చెంది హీ నెవర్ లుక్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆరిజిన్, ఫ్రమ్ దట్ శక్తి, ఫ్రమ్ దట్ సోర్స్. ఆ స్థితిలో ఉన్నటువంటి సద్గురు ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, అని ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా రెస్పాన్స్ అవుతాడు, మీకు మనలాంటి మూర్ఖం అజ్ఞాన మానవులకు ఉండేటువంటి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి అనుకుంటున్నారా మీరు? వాళ్ళు మనలాగా ఆలోచిస్తారనుకుంటున్నారా? వాళ్ళు మనలాగా ఆలోచిస్తే ఆయన గురు ఎట్లయితారా? ఈ ఫూలిష్ ఫెలోస్. అది మీ ఆలోచన స్థాయికి అంతనమాట. నువ్వు స్పీకింగ్ కామెంట్ చేసుడేంది? ముల్లా మౌలిగాలకు వాడు పోపులు, పాస్టర్లు, ముల్లాలు, మౌలాలు, ఈ మదర్సా షాప్స్ అంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీకి డిక్టేట్ చేస్తారు, అన్ని పొలిటికల్ పార్టీస్కు ఆర్డర్స్ ఇస్తారు, అన్ని పొలిటికల్ పార్టీ ఇచ్చే డిన్నర్స్ తింటారు, అన్ని దగ్గర డబ్బులు తీసుకుంటారు, 10 నిమిషాలు టైం ఇస్తే మొత్తం 100 కోట్ల మందిని లేపెత్తామంటారు. వాళ్ళని ఏం పీకలేరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడలేరు మీరు. సద్గురుకు మాత్రము ఆయన సద్గురుగా ఉండి ఆయన కాషాయం డ్రెస్ చేసుకోలే కదా అని మళ్ళీ ఒక సెట్ అయ్యారు.
ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడు నీకేం రా ఫులిష్ ఫెలో. ఆయన టీ షర్ట్ వేసుకుంటాడు, జీన్ ప్యాంట్ వేసుకుంటాడు, ఆయన 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 షల్వార్ కమీజ్ ఆయన షాల్ కప్పుకుంటాడు. ఆయన 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 250 స్పీడ్ లోపల నాన్ స్టాప్గా 50 దేశాలు మోటార్ బైక్ మీద డ్రైవ్ చేయగలడు. ఆయన నాన్ స్టాప్గా సూపర్ ఫాస్ట్గా జెట్ ప్లేన్ను హెలికాప్టర్ను డ్రైవ్ చేయగలడు. ఆయనకు సాధ్యమైంది మనకు సాధ్యమవుతుందా? ఆయన ఆయన ఆన్ ద స్టేజ్ కింగ్ కోబ్రా పాయిజన్ తాగి చూపెట్టిండు. అది నీతోనవుతుందా నాతోనవుతుందా? ఆయన ఆయన కూడా మనలాంటి మామూలు మనిషి అన్నట్టేనా? ఫులిష్ ఫెలోస్. మన యొక్క ఆలోచనలకు అందనటువంటి వాడే గురువు. మన 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 అండర్స్టాండింగ్, మన ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. యు ఆర్ నాట్ ఈవెన్ 1 millionth ఆఫ్ సద్గురు. ఇంకో 1000 జన్లు ఎత్తినా కూడా సద్గురు యొక్క పాద ధూళి కూడా కళ్ళం కూడా నువ్వు కాలేవు. నువ్వు స్వీపింగ్ కామెంట్స్ చేసి చూడండి. ఆయన సద్గురుగా ఉండి అందరికీ గురువు. ఆయన శిష్యుల పట్ల కాంగ్రెస్ వాడు ఉండాలా, కమ్మిగాలు ఉండాలా అంటాడు. అరే ఫులిష్ ఫెలో, కాంగియోడు కమ్మియోడు సద్గురు దగ్గర ఎన్నుకుంటారా? ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ ఖర్చుతో సంబంధం లేని వాళ్ళు కోట్ల మంది ఉంటారు. ఒక పార్టీకి ఐడియాలజీకి అమ్ముడుపోయిన హౌలేగాన్లు వచ్చి దర్శనం చేసుకుంటారేమో స్వార్థం కోసం. అది కూడా వ్యక్తిగత స్వార్థం కోసం రావచ్చు, దర్శించుకోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు ట్రూ ఫాలోయర్స్ కాదు. జెన్యునే, డూప్లికేటే. సోల్డ్ అవుట్ పీపుల్కును జెన్యున్ ఫాలోయర్స్కు తేడా ఉండదా? నిజమైన శిష్యులకును మామూలు క్రేజీ ఫ్యాన్స్కు తేడా ఉండదా? ఎంత మేరకు మనము అండర్స్టాండ్ చేసుకున్నాము, ఎంత మేరకు ఫాలో అవుతున్నాం అనేది దట్ మ్యాటర్స్ ద మోస్ట్, నాట్ డిస్గైజ్. ఇప్పుడు నువ్వు పెద్ద సెక్యులర్ అని అన్బ్యాష్ అని డిస్గైజ్ చేసుకున్నంత మాత్రాన నీ సంగతి ఏమని తెలియదు. ఆర్ యు నాట్ ప్రెజరైజ్, ఆర్ యు నాట్ సోల్డ్ అవుట్? డబ్బులకు ప్యాకేజీకి అమ్ముడుపోయి దేశ వ్యతిరేకంగా సనాతన ధర్మానికి, భారతదేశ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అర్బన్ నక్సల్కు స్టూజ్ కాదా నువ్వు? ఆర్ యు నాట్ వర్కింగ్ ఫర్ జిహాదీస్? వాళ్ళకు ప్రో జిహాదీ, ప్రో కమ్మీ కాదా నువ్వు? ప్రో చైనా కాదా నువ్వు నేషనలిస్ట్వా నువ్వు? గురువుగా ఉండి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే హక్కు లేదట. అని ఎవరిని పొగడడం కూడా తప్పట. అది సంప్రదాయం కాదని చెప్తాను. ఫూలిష్ ఫెలో, హూ ద హెల్ ఆర్ యూ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్? ఇది స్వచ్ఛమైన సాంప్రదాయం ఏది, చెడు సంప్రదాయం ఏది, ట్రెడిషన్స్ను, కస్టమ్స్ను, కల్చర్ను, ఇది రైట్ ఇది రాంగ్ అని నువ్వు డిసైడ్ చేసేది? జస్ట్ లైక్ యూ, ఎనీ లే పర్సన్, మ్యానర్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎనీ పర్సన్, ఎనీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ ద రైట్ టు బిలీవ్, రైట్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు. అది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కు. నువ్వెవరిని క్వశ్చన్ చేయడానికి, స్వీపింగ్ కామెంట్స్ పాస్ చేయడానికి? ఆయన పోయి బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీ కావచ్చాడ. ఆయన ఎంపీ అనేది ఆయన నథింగ్ అనమాట. ఎంపీ కాదు, పర్మిషన్ ఇచ్చినా, ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా ఆయన కళ ముందు పెట్టినా కూడా కేర్ చేయడు. ఆయన శిష్యులు ఎటువంటి వాళ్ళంటే హిమాలయ పర్వతం అంతా బంగారం వజ్రాలు ఆయన ముందు గుట్టలాగా పోసి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ అమెరికాలో తీసుకొచ్చి 50,000 మోడల్స్ అందరినీ కూడా మోడల్ అమ్మాయిలందరూ కూడా ముందు పెట్టి కూడా ఇట్లా కన్ను రెప్పకొట్టి ఆ చూడరు, ఆ గోళ్ళు చూడరు, ఆ సంపద అక్కర్లేదు, ఆ అమ్మాయిలను ఆకర్షించబడరు. అటువంటి జంప్స్ను ఇటువంటి శిష్యులను తయారు చేసినటువంటి గురువు. శిష్యులే ఆ స్థాయిలో ఉంటే వాళ్ళని తయారు చేసిన గురువు ఎటువంటి ఎంత స్థాయిలో ఉంటాడు? ఆయనకు టెంప్టేషన్స్ ఉంటాయా? ఆయనకు అధికారము, డబ్బు, స్టేటస్, ఏ కోరికలు ఉండవు, ఏ డిజైర్ ఉండదు. డిజైర్లెస్, 100% డిజైర్లెస్, 100% సెల్ఫిష్ నెస్ అనేది అస్సలే ఉండదు అనమాట. సెల్ఫిష్ లెస్ అనమాట. అటువంటి వాడే ట్రూ యోగి, ట్రూ గురువు అన్నమాట. ఆయన చేస్తున్న సోషల్ సర్వీసు ప్రపంచంలో పడ అన్నితర సాధ్యం. అది కేవలం భారతదేశ ఋషులు మాత్రమే చేయగలరు. ఈషా ఆన్లైన్ ద్వారా మిలియన్స్కు యోగాను, ధ్యానం నేర్పిస్తూ ఆరోగ్యాన్ని
ఆరగడిస్తూ కరోనా సమయం పట ఆయన ఒక్క శిష్యుడు కూడా కరోనా రాలే. చుట్టుపక్కల అన్ని ఉన్న కోయంబత్తూరులో ఉన్న చుట్టూ ఉన్న గ్రామాలు వెళ్ళినప్పుడు ఒక్కరికి కూడా కరోనా రాలే. ఎందుకు రాలే? సద్గురు ఇచ్చినటువంటి ధ్యానము, సద్గురు ఇచ్చినటువంటి యోగా, సద్గురు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్షణ, అటువంటి జెమ్స్ను ఆరోగ్య భారతాన్ని, ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మాణం చేయాలా. రక్తరహితము, టెర్రరిజము లేనటువంటి ఒక శాంతి ప్రపంచాన్ని సృష్టించాలనే దిశలో కృషి చేస్తూ వ్యక్తులను రత్నాలుగా, వ్యక్తులను ప్రపంచానికి దశ నిర్దేశం చేయగలిగే గొప్ప నవయుగ వైతాళికులను తయారు చేసే, దార్శనికులను తయారు చేసే మిషన్ లోపల సద్గురు ఉన్నాడనమాట. ఆయనను మీద స్పీకింగ్ కామెంట్స్ చేసినంత మాత్రాన ఆయనకు జరిగే నష్టమేమీ లేదు. ఆయన మీద విమర్శించడం ద్వారా నువ్వు మళ్ళీ నలుగురు మాట్లాడుకుంటారు, మళ్ళీ 4 సార్లు నువ్వు టీవీలో కనబడతావు. నీ దరిద్ర పర్సనాలిటీకి మరి కాస్త పబ్లిసిటీ కొంత పెరుగుతుందేమో తప్ప యూ విల్ బి బెనిఫిట్ అల్టిమేట్లీ. ఇట్ డజంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ టు సద్గురు. సద్గురు ఈజ్ బియాండ్ టు ఆల్ దీస్ థింగ్స్ అనమాట. వీటన్నిటికీ అతీతమైన స్థానంలో సద్గురు ఉన్నాడు. కాబట్టి సద్గురు యొక్క పదధూళి కూడా మీ కమ్మిగాళ్ళు, ఈ ప్రపంచంలోని ఈ దుర్మార్గులు ఎవరు కూడా కమ్మి ఈ స్వార్థపరులు, ఈ మాఫియా మిషనరీ మాఫియా, పాషండ్ల మతాల మాఫియా, వీళ్ళంతా కూడా ఆయన ఈ రాజకీయ నాయకులు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ ఇవి కూడా ఆయన పాదధూళితో కూడా సమానం కాలేవు. మీరు ఇంకా 1000 జన్మలు ఎత్తినా కూడా ఆయన లోపల ఒక పాదధూళి మందం కూడా నువ్వు కాలేవు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.